లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు 2 చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా, అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా, అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది, అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం.
మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే, అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనకు తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది, తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి పటిమ ఈ విధంగా ఉంటుంది, ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా అనేది 6వ భావంలో తెలుసు. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచమం మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. 6వ శత్రు, రుణ, రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడికి మనం పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ, రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందండి, దుష్ట శరీరం అంటారు, ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం, తదుపరి వీడియోలో మనం చూడగలం. ఇప్పుడు మనము మిథున లగ్నాతు చతుర్థ పంచమ భావాధిపతులు చూసుకున్నట్లయితే, మిథున లగ్నానికి చతుర్థ స్థానమందు బుధుడు. అంటే ఈ చతుర్థ భావంలో బుధుడు కనుక కన్యారాశి, అట్లనే పంచమ భావం తొలయింది. చతుర్థ పంచమ భావాలు చూసుకున్నట్లయితే మనకి కన్యలో కనుక చతుర్థ భావం మందు ఉన్నట్లయితే, ఈ యొక్క చతుర్థ భావం మందు బుధుడు ముఖ్యంగా ఉన్నట్లయితే, ముఖ్యంగా రాజయోగకారకుడు. మిథున లగ్నానికి ముఖ్యంగా శని, శుక్రుడు రాజయోగకారకులు. కాబట్టి శని కానీ శుక్రుడు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క కన్యలో అత్యద్భుత ఫలితాలు ఇస్తారు. ఈ చతుర్థ భావం ముందు బంధు ప్రేమికులుగా ఉంటారు ఈ మిథున లగ్నానికి. అట్లానే శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులు కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది. రవి గనక చతుర్థ స్థానం ముందు లగ్నాత్తు ఉన్నట్లయితే, ఈ మిథున లగ్నాత్తు కొంత మంచి బుద్ధి కుశలత, బుధాదిత్య యోగము, ఏకసంతాగ్రాహిగా ఉంటారు. అట్లాగే చంద్రుడు ఉన్నట్లయితే తల్లికి అనారోగ్య సూచనలుగా ఉంటాయి, వాహనాలు మంచిగా ఉంటాయి, భోగభాగ్యాలు అనుభవిస్తారు. కన్యలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే, అయితే క్షేమచంద్రుడు పూర్ణచంద్రుడుగా ఉన్నట్లయితే చూసుకోవాలి. అట్లనే ఈ యొక్క చతుర్థ స్థానం ముందు కుజుడు ఉన్నట్లయితే మిథున లగ్నానికి ముఖ్యంగా రోగాలు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే విద్యాటంకాలు ఉంటాయి, విద్యలో ఆగిపోవటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఇది ఒక చతుర్థ స్థానం ముందు గురుడు సంచారంగా ఉన్నట్లయితే పాండిత్యం తక్కువగా ఉండి, తెలివితేటలు అత్యధికంగా ఉండి, వాటి వల్ల ఇబ్బందులు బాధ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురుడు తర్వాత మళ్ళీ శని కనుక చతుర్థ స్థానం ముందు సంచారంగా ఉన్నట్లయితే మిథున లగ్నాత్తు మంచి పాండిత్యము, విద్యా విషయాల్లో కూడా మంచి గుర్తింపు, రాణింపు అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రాహు కనుక ఉన్నట్లయితే చతుర్థ స్థానం ముందు వీళ్ళకి ఈ యొక్క చతుర్థమందు రాహు ఉంటే అనేకమైన ఇబ్బందులు, వ్యాధులకు సంబంధించి ఉబ్బకాయం లాంటివి, స్థూలకాయం లాంటివి వాడి ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క మళ్ళీ అట్లానే కేతువు యొక్క సంచారం ఉన్నట్లయితే మాతృహీనత,
అనేది లక్షణంగా కనబడుతుంది. ఈ విధంగా చతుర్థ స్థానమందు యొక్క మిథున లగ్నానికి సంచారం. అట్లానే పంచమ స్థానాన్ని చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో కనుక రవి కనుక ఉన్నట్లయితే ఎప్పటికీ వీళ్ళకు పేరు ప్రఖ్యాతలైతే రావు. అట్లానే కుటుంబంలో కూడా ఇబ్బందులు అనేవి సూచితంగా ఉంటాయి. ఈ యొక్క పంచమ స్థానంలో ఏదైతే పంచమ స్థానము అట్లాగే చంద్రుడు ఉన్నట్లయితే మంచి లక్షణాలు అనేవి ఉంటాయి. ఎక్కడ పోయినా కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అట్లనే విద్యాటంకాలు కూడా ఎటువంటి ఉండవు. వాహన సౌఖ్యాలు ఉంటాయి. అట్లే భోగభాగ్యాలు ఉంటాయి. మాతృ సంబంధమైన వాళ్ళతో ఎక్కువగా అభిమానంతో ఉండటము ఇవన్నీ కూడా ఉంటాయి. అదే కుజుడు గనక పంచమ స్థానంలో సంచారంగా ఉన్నట్లయితే మిథున లగ్నానికి, ముఖ్యంగా లగ్నానికి పాపైనటువంటి కుజుడు వీరికి బాధకాస్థానంగా ఉన్నాడు. కాబట్టి కుజుడు గనక ఉన్నట్లయితే పంచమ స్థానంలో మిథున లగ్నానికి మంచి వైద్యపరమైనటువంటి విద్యార్థులుగా బాగుంటారు. అట్లనే సర్జరీస్ కానీ చాలా అత్యద్భుతంగా ఉంటాయి. అలానే కాస్మెటిక్స్ రంగాల్లో కూడా రాణింపు అనేది ఈ యొక్క ఉంటుంది. చతుర్థ స్థానం పంచమ స్థానంలో కనుక బుధుడు ఉన్నట్లయితే వీరికి కొంత సంతానానికి సంబంధించి ఈ చాలా రాణింపు అనేది ఉంటుంది. చదువు విద్యార్థి వాళ్ళకి మంచి క్రియేటివిటీ యాక్టివిటీస్లో ఉంటారు. అట్లానే వీరు కూడా మంచి రాణింపు అనేది ఉంటుంది. ఒకవేళ గురుడు కనుక పంచమ స్థానం అయి ఉన్నట్లయితే ఈ యొక్క గురుడు మిథున లగ్నానికి పంచమ స్థానంలో ఉన్నట్లయితే గురుడు మంచి పాండిత్యం అనేది ఉంటుంది. వీళ్ళు ఏది చదువుకుంటారో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంటారు. అట్లానే ఈ యొక్క శని కనుక ఉన్నట్లయితే వీళ్ళకి మించినటువంటి వారు ఉండరు. ఎక్కడికి పోయినా కూడా మంచి నేమ్ ఫేమ్ సంపాదిస్తారు. వృత్తిలో రాణింపు అత్యద్భుతంగా ఉంటుంది. విదేశీయానాలు కూడా చాలా బాగా గోచరిస్తాయి. ప్రపంచంలో వీరిని గుర్తించే విధంగా ఒక పేరు ప్రఖ్యాత సంపాదిస్తారు. మిథున లగ్నాల పంచమంలో కనుక శని ఉన్నట్లయితే. అట్లానే వీరికి సంతానం కూడా అత్యద్భుతంగా రాణింపు అనేది ఉంటుంది. సంతానం వృద్ధి రేటు అనేది ఉంటుంది. అలానే మంచి మంత్రోపాసన, కాళీ దీక్ష, అట్లానే మంత్రార్థ రహస్యాలు ఏవైతే అవి తీసుకోవడం చాలా బాగా ఉంటుంది. అలానే రాహు ఉన్నట్లయితే పంచమ స్థానంలో, ముఖ్యంగా మిథున లగ్నానికి పంచమాత్తు ఈ యొక్క రాహు ఉన్నట్లయితే దూరదేశాగమనం ఉంటుంది. దేశ బహిష్కరణ లాంటివి ఉంటాయి. అలానే ఈ యొక్క కేతు ఉన్నట్లయితే పంచమ స్థానంలో ఈ యొక్క మిథున లగ్నాత్తు కొంతవరకు సంతానహీనత అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని, ఇంకా చతుర్థ పంచమ స్థానాల్లో ఏదైనా శుభదృష్టి కానీ పంచమ దృష్టి అశుభ దృష్టి కానీ ఉన్నాయో చూసుకొని తద్వారా వాటికి సంబంధించినటువంటి విషయాలు పరిజ్ఞానం తెలుసుకొని ఏది చేస్తే బాగుంటుందో ఈ చతుర్థ పంచమ భావాలకి ఇంకా మనకు ఉండేటువంటి కంఫర్ట్ జోన్లో మనం ఎలా ఉండగలుగుతామనేది తెలుసుకోవడానికి మీ యొక్క జాతక పరిశీలన చేసుకొని ఎక్కడైనా కూడా మంచి సత్ఫలితాలు కూడా పొందండి. మంగళం మహత్.